తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారుల కళ్ళు చెదిరేలా దళారీలు వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రజాప్రతినిధుల నకిలీ లేఖలతో దర్శనాల టికెట్లు సంపాదించేవాళ్ళు ఇప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధులే వస్తున్నారని చెప్పి వారి పేరుపైన దర్శన టికెట్లు సంపాదించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. రోజుకో కొత్త మోసంతో దళారీలు దర్జాగా టికెట్లు, గదులు, ప్రసాదాలు అమ్మేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలు తిరుమలలో కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. టీటీడీ అధికారులు తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. తిరుమలకు వచ్చిన భక్తులకు గదులు, ప్రసాదాలు ఇప్పిస్తామని కొందరు దళారీలు మోసం చేస్తుంటే ఇంకొంతమంది దళారీలు వీఐపీ, సుప్రభాతం, ఆర్జిత సేవలు ఇప్పిస్తామని మోసం చేస్తున్నారు. గతంలో నకిలీ సిఫారసు లేఖలతో టికెట్లు పొందేవారు తాజాగా ప్రజాప్రతినిధులే వస్తున్నారని చెప్పి వారి పేరుపై టికెట్లు పొంది వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఎవరైతే టికెట్ కొనుక్కుంటాడో అతనే దర్శనానికి పోయేది రూల్ పొజిషన్. సో యాక్చువల్గా ఇప్పుడు నరసరావుపేట ఎమ్మెల్యే జనరల్గా ఆయన దర్శనానికి రావాలని చెప్పి ఒక లెటర్ ప్యాడ్ వెంకటేశ్వర ఆ ఊరు అతనికి ఇచ్చాడు. సో ఆ వెంకటేశ్వర ఏం చేశాడంటే ఆయన ఫ్యామిలీ మెంబర్తో వస్తారని చెప్పేసి ఒక దళారిని ఉపయోగించుకోవడం. వెంకటేశ్వర నగిరి అతను సొంతూరు. అతను ఏం చేశాడంటే ఎమ్మెల్యే పేరే రాసి నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పేసి ఆ ఇంకో వెంకటేశ్వర అతను దర్శనం పంపించాడు. 8 మంది వెంకటేశ్వర, అలా ఆయన ఫ్యామిలీ ఇంకో 3 మెంబర్స్ అదరుగా. సో ఈ నగిరి వెంకటేశ్వర ఏం చేశాడంటే అతను ఉన్న టికెట్ వెళ్ళకంటే కొద్దిగా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. అంటే అది ఒక చీటింగ్ కేసు. దట్టు ఏమరంటే ఈ తప్పు ఏమరంటే ఈ నర్సాపేట వెంకటేశ్వర ఎమ్మెల్యేకి ఇచ్చిన లెటర్లో ఆయన పోవడం అనేది తప్పు. తిరుమలకు రెగ్యులర్గా వచ్చే దళారీల జాబితా విజిలెన్స్ విభాగం వద్ద ఉంది. ఒకసారి పట్టుబడిన దళారీలే కోర్టు విధించిన శిక్ష పూర్తయిన తర్వాత తిరిగి తిరుమలలో బ్లాక్ దందాకు తెరలేపుతున్నారు. దళారీ వ్యవస్థ అరికట్టడానికి టీటీడీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. అద్దె గదులను ఆన్లైన్ ద్వారా కేటాయిస్తున్నారు. దాతలు ప్రజాప్రతినిధుల పేరుపై గదులు, దర్శనాలు తీసుకుంటే వారికి SMS ద్వారా సమాచారం అందిస్తున్నారు. నకిలీ సిఫార్సు లేఖలను అరికట్టడానికి ప్రజాప్రతినిధుల డిజిటల్ సంతకాలు సేకరించి సిఫార్సు లేఖలు తీసుకునే సమయంలో తనిఖీ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా దర్శనం టికెట్ల బ్లాక్ మార్కెట్ ఆగడం లేదు. బ్లాక్లో టికెట్లు కొనరాదని భక్తుల్లో మార్పు రావడంతో పాటు విజిలెన్స్ సిబ్బంది కూడా తిరుమలలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే దళారీ వ్యవస్థ పూర్తిగా రూపుమాపవచ్చని కొందరు టీటీడీ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.